లత్తిపురం కట్టమశమ్మ దేవాలయం దగ్గర మా కుమ్మర్లకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు 1947 సంవత్సరం నుంచి కుమ్మర్లు చిన్న రాయి తీసుకొచ్చి ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది. ఆ రోజు కట్ట తెగిపోతే గుడక ఈ మశమ్మ తల్లిని నిలబెడితే కట్ట నిలబెట్టింది అనేది ఒక ఆచారం ఉన్నది. ఇప్పుడు మా కుమ్మర్లు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మొత్తం కుమ్మర్లే చేస్తున్నారు. ఏ పూజ కానీ ఏ కార్యక్రమం కానీ కుమ్మర్ల వల్లనే జరుగుతుంది. కాబట్టి ఈరోజు నిన్న మొన్న కొద్దిగా రాజకీయ పరంగా నాయకులు రాజకీయం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మాకు కుమ్మర్లకు మా డిమాండ్ ఏం లేదు. మా డిమాండ్లు ఏమున్నాయంటే, ఒకటి, చైర్మన్ పదవి మాకే రావాలి, టెంకాయలు మేమే అమ్మాలి, పూర్తి ఆధీనంలో మా పూజారులుగా మా కుమ్మర్లే ఉండాలనే డిమాండ్ మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్టయితే కొంతమంది రాజకీయ పరంగా తీసుకొని ఉన్న కుమ్మర్లను కూడా గుళ్ళే లేకుండా బయటికి పంపించడం జరుగుతుంది. ఇలాంటివి చేస్తే బాగుండదు. మేము రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కాదు, అన్ని సంఘాలతో కలుపుకొని మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. 1945లో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది కట్ట ప్రారంభించిన తర్వాత. ఎందుకంటే ఈ కట్ట మైసమ్మ అనేది మైసమ్మ దేవుణ్ణి పెట్టి మేము మొక్కుతే పూజిస్తే కట్ట బలంగా ఉంటుంది, కట్ట ఎక్కడ పోదు, దైవశక్తితో అనేది అప్పుడు మాకు కుమ్మరులకు మా స్థాయిలో అని పెద్ద మనుషుడే ఆయనకు అప్పచెప్పింది. అప్పటి నుంచి కూడా ఆయన పూజారిగా చేస్తూ ఇక్కడనే ఉడుకుంటూ 6 రోజులు 4 రోజులు 5 రోజులు ఉండి అక్కడ లత్తిపూర్ పోయి అట్లా క్రమక్రమేణా మేమే ఇదంతా కూడా మళ్ళీ అయిన తర్వాత ఇదంతా అభివృద్ధి కార్యక్రమం జరగడం జరిగింది. ఏం తింటున్నారు కుమ్మరోళ్ళు మొత్తం తింటున్నారు అంటే ప్రతి సంవత్సరం కూడా 6-7 లక్షలు ఖర్చు చేస్తున్నారు ఈ దేవాలయం. కాబట్టి చేసుకుంటూ వచ్చిన తర్వాత మధ్యకాలంలో కొంచెం ఆయన ఇబ్బంది పెడితే ఆయన ఎన్నో గంటలకు కలిపారు. ఆయన తప్పని వాళ్ళు ఏం రాలేదు, ఆదాయం కూడా ఎక్కువ ఏం రాదు, అది మామూలుగా వచ్చేది. అటువంటి దాన్ని రాను ఈయన అభివృద్ధి చేయడంతో ఈ దేవుడు ప్రసిద్ధి చెందినటువంటి కాలం. ఈ విధంగా చేసుకుంటూ వచ్చిన దాంట్లో రాజకీయ జోక్యంతో గత 10 సంవత్సరాల క్రితము మరి ఎవరు ఏ జోలి లేదు, వాళ్ళే 20 సంవత్సరాలు వాళ్ళు వచ్చేది తెంగాయ కొట్టేది నగం పెట్టి పోయేది. అటువంటిప్పుడు మరి ఇప్పుడు ఎవరేం చెప్పిండ్రో ఏం చేసిండ్రో కానీ మరి వంశీకృష్ణ గారు రాజకీయంగా మాట్లాడడం అది ధర్మం కాదు. ఎందుకంటే వంశీకృష్ణ గారు గెలిస్తే మన అచ్చంపేట చరిత్రలో గెలిస్తే 30,000 20,000తో గెలిచిండు, కానీ 50,000 గెలవడం అనేది అసాధ్యం కాదు. మేమంతా కూడా ఓట్లేసినాం. మేము మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కాదు, కానీ మేమంతా కూడా అడిగిండు మమ్మల్ని అడగని మేము వేయలేదు, అడిగిండు. మేము సహకరిస్తాం సార్ తప్పకుండా అన్నాం. బాలరాజు వదిలిపెట్టినాం, బాలరాజు దగ్గర పోకుండా ఉండి మేము ఓట్లేసినాం. ఓట్లేసి గెలిపించిన మరి ఎమ్మెల్యే గారు ప్రతినిధి, మా ప్రజాప్రతినిధి కాబట్టి ఆయన మా అందరికీ సహకరించాలి. మా ఒక్కరిని లతీపూర్లో కొనచేవల్లో ఉందని వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేయడం సరైన పద్ధతి కాదు. వాళ్ళ కార్యకర్తలు చెప్తారు, వాళ్ళ మండల పార్టీ అధ్యక్షులు చెప్తుంటారు. చెప్పినంత మాత్రాన ఆయన కూడా అందరి సమానంగా ఓటేసినోడు ఏనోడు అందరినీ కూడా కలుపుకోవాలని ఈ సందర్భంగా ఆయనకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళే పూజారులు ఉండాలి, వారే చైర్మన్ ఉండాలి, వాళ్ళకే అవకాశం ఉండాలి. ఇంకొకరు అక్కడ ఉండకూడదు. మా మనిషి ఒక్కరిని రాణిస్తే అక్కడ పెడితే ఆమెకు ప్రాణహాని కూడా జరగవచ్చు. ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు వేరే వాళ్ళు పెట్టినటువంటి మనుషులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వాళ్ళు వచ్చి చేసి చైర్మన్ వాళ్ళు పెట్టి ఇక్కడ రాకుండా ఈవో ఎన్నో ఉండి ఆర్డర్ ఇస్తున్నాడ. ఆ ఈవో కూడా ఇక్కడికి రాలేదు, ఆయనకి ఇన్ఛార్జ్ ఇస్తున్నాడు శ్రీనివాసరావు. మరి అది ధర్మం కాదు. ఆయన రావాలి, చూసుకోవాలి, ఆదాయం ఎంత వస్తుందో ఏం చేస్తుందో అనేది చూడాలి ఆయన బాధ్యత. ఆయన ఎక్కడో కూర్చొని ఇక్కడ ఉండకుండా ఆర్డర్లు ఇస్తే ఆర్డర్ల ప్రకారంగా మేము నడవాలంటే మేము మొదటి నుంచి దాని మీద బతికినామో అక్కడ ఏం చేయాలనో చేసినాం. అంటే ఇప్పుడు నేను ముఖ్యంగా ఇవన్నిటికన్నా ఎమ్మెల్యే గారిని మొదలుపెట్టేది ఏంటంటే మేమందరం కూడా ఓట్లు వేసినంలో వేయనోళ్ళం ఉంటాం. ఎవడో ఒకరు వేయకపోయినంత మాత్రాన ఆయనకు వచ్చే నష్టం లేదు. రేపు భవిష్యత్తులో ఎమ్మెల్యే గారు మంచిగా ఉంటే మేమంతా కూడా మూకుమ్మడిగా సహకరిస్తాం, మళ్ళీ గెలిపిస్తాం అనేది కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. మా వాళ్ళకే ఉండాలి ఈ హక్కులు. జై కుమార్.